యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 45వ అధ్యాయం 1 నుంచి 45వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. నా యొద్ద విచారణ చేయు చెయ్యని వారిని నా దర్శనమునకును రానిచ్చితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తన ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకుంటూ లోబడనని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యార్పణ అర్పించుచు ఇటికల మీదను ధూపము వేయుదు. నా భయము లేక వారు నాకు నిత్యము కోపము కలుగ చేసుకున్నారు. వారు సమాధులలో కూర్చును, రహస్య స్థలములలో ప్రవేశించు పంది మాంసము తినుచున్నారు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు నా దాపుకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెబుతారు. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలే, దినమంతయు మండుచుండు అగ్నివలే ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తుతిస్తున్నాను. ప్రభువా, మేము ఏమి కోల్పోయామో, మాకు మీరు ఏమి ఇవ్వాల్సి ఉన్నదో ఓటు కోసం ప్రభువా మీరు ఏ పాత్ర పట్టుకుని మా వద్దకు వస్తున్నారో దానిని మేము పొందుకున్నట్టుకు మీ కృపనివ్వండి. ప్రభువా, మమ్మల్ని ప్రభువా మా సొంత ఆలోచనలను అన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రభువా కేవలం ప్రభువా మీరు చెప్పే మాటలు వింటూ మీ వాక్యమును మేము ఎదిగి ప్రభువా వాక్యానుసారముగా మీ చెప్పు ప్రకారం మేము జీవించుటకు మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా కేవలం మా హృదయము ఖాళీ స్థానం చేసి ప్రభువా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. ప్రభువా మా ఆహ్వానాన్ని మీరు మన్నించి ప్రభువా మీరు ప్రభువా మా హృదయంలో ప్రభువా నిలిచుండి ప్రభువా మాకు సరైన మార్గమును ప్రభువా మాకు సరైనటువంటి ఆలోచనలు ప్రభువా మాకు కావలసినది ప్రతిదీ కూడా మీరు ఎదిగిన దేవుడుగా మమ్మల్ని చేయించగలుగుతారని, క్రమంలో నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభువా ఇదిగో ఈ ఆరాధనలో ప్రభువా మా యొక్క ఆలోచనలు కాదు కానీ ప్రభువా మీ ఆలోచనలు మీ మాట వినడం కోసం ప్రభువా మేము సంఘము ఆశగా ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభువా మిమ్మల్ని ప్రభువా మేము ఆహ్వానిస్తుండగా మీ కృప దయచేయండి. మీకు ఆశీస్సు మా దయచేయాలని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తున్నాం అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. రోజు ప్రభు చిత్తమైతే చిన్న మెసేజ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఆరాధన ఎంతసేపు సరిపడుతుందో అది నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పవలసిన విషయము సూటిగా నేరుగా మీ హృదయములకు హత్తుకునే విధంగా దేవుడు స్వయంగా నేరుగా చిన్న వాక్యంతోనూ చిన్న మాటతోనూ మీతో మాట్లాడతాడని ఆశపడుతున్నాను. దేవస్థానం ఇక్కడ నేనైతే మీకు చెప్పాలని ఆశపడి నిలబడి ఉండటం కాదు, కానీ
దేవుడే ఆయన మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టున్నారని ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నిత్యం దేవుడి దాన్ని నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడి కోసం ఎదురు చూపు కలిగి ఉన్నారా? హల్లెలూయా. నిత్య జీవము కలిగిన దేవుడు, సర్వశ్రేష్ఠుడు మన మధ్య నిల్చున్నాడని, ఆయన రాజ్యంలో మన అర్హత లభిస్తుందని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. సంధ్యారాగం నమ్ముతుందా? హల్లెలూయా. మీరు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? బైబిల్ తీసుకున్నావు, చదువుతున్నావు బైబిల్? ఏం చదువుతా? రోజు ప్రార్థన చేస్తున్నావా? దేవస్తుతుల హల్లెలూయా. నాకున్న జీవిత కాలం చాలా చిన్నది, రెప్పపాటులో మన జీవితం అని పెద్దల నుంచి మనం అనుకున్నటువంటి మాట. దేవస్తుతుల హల్లెలూయా. కన్ను మూసి కన్ను తెరిసేలోపు మన జీవితం అయిపోతుంది. అలాగా కన్ను మూసి కన్ను తెరిసేటువంటిది అంటే ఎవరి కన్ను ఎవరికి మూస్తున్నారు తెలుస్తున్నారు? దేవుని కాలంలో ఒకరోజు 1000 సంవత్సరాలు. దేవస్తుతుల హల్లెలూయా. మనిషి ఈరోజు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, పుట్టిన 10-20 సంవత్సరాలు రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. పిల్లలు లేకపోతే జీవించలేనటువంటి పరిస్థితి. నిజంగా ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనకి ఎలాంటి పిల్ల కావాలి? పరమ వైద్యుడు ద్రవ్యం వేస్తూ చేస్తూ టాబ్లెట్లు మనకి ఇస్తాడు. కానీ నిజంగా ఆయన పరమ వైద్యుడిగా మనం గుర్తించట్లా. హల్లెలూయా. మనిషి తయారు చేస్తుంది, మనిషి జ్ఞానం చొప్పున తయారు చేసినటువంటి పిల్లల్ని వేసుకుంటే మనకు ఆధీనం కావాలి. హల్లెలూయా. అలాగా ఏమైనా మనిషి తయారు చేసినటువంటి పిల్లలు వేసుకుంటే మనకి రోగం తగ్గుతుంది. పరమ వైద్యుడు తయారు చేసిన పిల్లలు వేసుకోవాలా? వేసుకుంటే ఏ రోగం ఉండదు. చూసుకుంటే హల్లెలూయా. అసలు పరమ వైద్యుడు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడాన్ని మన బాడీలో నుంచి చేస్తుంది. మన శరీరం పైభాగంలో గాయమైతే దానికి ఎన్నో రకాల మందులు, టాబ్లెట్స్ అన్నీ వేస్తాం. అదే బాడీ లోపల గాయమైతే ఏమవుతుంది? ఏమవుతుందండి? మరి చెప్పాలి. అయ్యా సంవత్సరాలు ఏమైంది? శరీరం ఎన్ని పొరలతో ఉంది? శరీరము ఎన్ని పొరలతో ఉంది? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటారా? హల్లెలూయా. ఇక్కడ ఉండటం కోసం ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ చెవితో వింటున్నప్పుడు ఈ చెవి దగ్గరే ఉండు. ఎక్కడెక్కడ విహరించుకోండి.
అర్థమైందా? రెక్కలు వస్తే మంచిదే, కానీ ఎక్కడెక్కడ వివరించబడుతుంది. చెప్పిన మాట ఇంకెక్కడ అంటే అక్కడెక్కడో ఉండి ఇక్కడ పాట వినాలనుకుంటే అది వినలేదు. హల్లెలూయా. అదవుతుందా? ఈ రాజ్యంలో ఉండండి, లోకరాజ్యంలో ఉండకండి. అదవుతుందా? లోకరాజ్యంలో ఒక కాలు, పరలోక రాజ్యంలో ఒక కాలు పెట్టాలని అనుకుంటుంది. ఎందుకంటే కాలు వెళ్ళదు, దేవుడు తాళం చేయకుండా వెళ్ళదు. నేను తలుపు దగ్గర ఉండి ఈ లోకం వైపు చూస్తా కూర్చుంటే తలుపు ఎప్పుడు తీస్తుందో తెలియదు. ఈ తలుపు తీయడం అయిపోయింది, మూసివేయడం కూడా అయిపోయింది. ఆమె అర్థమవుతుందా? ఈ తలుపు దగ్గర ఉండి ఇటువైపు చూస్తూ ఉండబాకండి. వెనక మన తలుపు ఉంది, తలుపు దగ్గరకు వచ్చారు, తలుపు తీయండి. ఈ లోకంలో ఉన్న విషయాలు తెలుసుకోండి. ఏ లోకం? పరలోక రాజ్యం విషయాలు తెలుసుకోండి. తెలుస్తుంది. హాలిడే. అర్థమవుతుందా? శరీరానికి 7 పొరలు ఉన్నాయి. ఆ 7 పొరల్లో పై పొరని మనకి సూదితో కుట్లేస్తారు. మరి లోపల దానికి కుట్లేరు కదా, అదేమి చేస్తుంది? అది అతికించి పడుతుంది. తెలుస్తుంది. హాలిడే. అర్థమవుతుందా? లోపల ఏదన్నా కట్ అయితే ఆ కట్ అయింది, మళ్ళీ లోపల ఏమవుతుంది? అది కుట్లేసేసుకుంటుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. హాలిడే. వేస్టేజ్కి ఉండేటువంటిది ఒక పక్కన నెట్టేస్తే దాన్ని మనం ఆపరేషన్ చేసి తీసుకుంటాం. రెగ్యులర్గా బాడీలో నియంత్రణగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటివి వేస్టేజ్ పనికిరావు. అటువైపు మన దారి వెళ్ళదు. ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, గమ్యానికి వస్తూ ఉంటాం. అట్లాగే బ్లడ్ గుండె నుంచి ప్రతి భాగానికి రక్తాన్ని పంపించే రక్తనాళాలు వెళ్తూ ఉంటుంది, మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? 1 వేనే కాదు, వెళ్ళిన పైపులోనే రాదు. వెళ్ళిన పైపులోనే వస్తుందా? బ్లడ్ వస్తుందా? వస్తుంది. వెళ్ళిన పైపులోనే వస్తుందండి. చదువుకుంటున్నారా? వెళ్ళిన పైపులోని గుండె నుంచి భాగాలకి వెళ్ళిన పైపు రక్తనాళంలో వెళ్ళిన రక్తనాళంలో నుంచి మళ్ళీ తిరిగి అదే రక్తనాళంలో వస్తుందా? తెలుసా ప్రక్రియ ఏం జరుగుతుందో? దాని గురించి వివరించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి వారి జ్ఞానం సరిపోతుంది. అర్థమవుతుందా? గుండె నుంచి శరీర భాగాలన్నింటికి వెళ్ళేటువంటి రక్తనాళాన్ని దమనలు అంటారు. అర్థమవుతుందా? తెలుగులో నేను తెలుగు చదువుకున్నాను, తెలుగు సుధారి. అదే వివిధ భాగాల నుంచి చెడు రక్తంగా ఉండి, అంటే అప్పటికి బాడీలో ఉన్నటువంటి మలినం అంతా క్లీన్ అంతా చేసింది, చెత్త చెదారంతా కూడినటువంటి బట్టి అంతా మళ్ళీ గుండె దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఆ రక్తం తీసుకొచ్చే నాలుగు ఏమంటారు? సిరులు అంటారు. దమనలు, సిరులు 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. దమనాలను ఏమంటారు ఇంగ్లీష్లో? సిరులు ఏమంటారు మరి? ఆర్టరీ. ఇంగ్లీష్లో మన యొక్క భాష విధానం మార్చుకుంటున్నాం. మన ప్రాంతీయ భాష తెలుగులో చెప్తే మనకి అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఇంగ్లీష్లోకి మనం మోల్డ్ అవుతున్నాం. అర్థమవుతుందా? మనం ఏమవుతున్నాము? ఇంగ్లీష్లోకి రూపాంతరం చెందుతున్నాం. అవునా కదా? ఎస్ఆర్ నో? హాలిడే. ఒక ప్రపంచానికి అనుకూలమైన భాష ఒకటి ఇంగ్లీష్ అనేది ఉంది. ప్రపంచం మొత్తము ఒక సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ అనేది ఒక సెకండ్ లాంగ్వేజ్. ప్రతి ప్రాంతానికి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ఫస్ట్ లాంగ్వేజ్కి అర్థం కాకపోతే సెకండ్ ఆప్షన్గా ఉండేదే ఇంగ్లీష్. ఇప్పుడు ఈ ఇంగ్లీషు ఈ సెకండ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? డామినేషన్ లాంగ్వేజ్ అయిపోయింది. అవునా కదా? అవునా? ఆధిపత్యమే దేనికి ఉంది ఇప్పుడు? డామినేషన్. దేవస్తుంది. హాలిడే. అర్థమవుతుందా? అర్థమైంది. సెకండ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? డామినేషన్. మొదటిది ఒరిజినల్ అంగీకరిస్తారా? నువ్వు విస్తరించబడాలంటే సెకండ్ లాంగ్వేజ్ కావాలి, ఫస్ట్ లాంగ్వేజ్ చదవట్లా. చేస్తుంది. హాలిడే. అర్థమవుతుందా?
ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ రూపాంతరం చెందాలి. ఇప్పుడు మనం రూపాంతరం చెందేటువంటి దాంట్లో ఉన్నావా? యూనివర్స్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. అమ్మాయి అర్థమవుతుందా? ఈ లోకంలో తయారు చేసినవి, ఈ లోకంలో ఆధిపత్యం, ఈ లోకంలో ఉన్నటువంటి విశేషతలు అన్నిటి కాదు అయ్యా, పరలోక రాజ్యం ఉంటుంది. ఆ పరలోక రాజ్యం యొక్క భాషా పరిజ్ఞానము, ఆ జ్ఞానంలోకి రమ్మంటున్నాడు దేవుడు. ఆమె అర్థమవుతుందా? దేవస్థానం ఆ పరలోక రాజ్య జ్ఞానం ఏంటంట? ఈ రెండో లోక జ్ఞానము గొప్పగా చేసుకోబడినటువంటి ఆవశ్యకతలో మొదటి జ్ఞానము కొట్టివేయబడింది, తొక్కువేయబడింది, అణిచివేయబడింది. అవునా కదా? అవునా? అర్థం కాదు కదా? అది అవును. మొదటి జ్ఞానము కొట్టివేయబడింది. మొదటిగా పరలోక రాజ్యం భూమి మీద ఉంది. ఆమె పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? ఈ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని ఏం చేసింది? మార్పు చెంది ఈ లోకం ఒక్కొక్క లోకం తయారైంది. ఎట్లా తయారైంది? సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్గా, ఆధిపత్య లాంగ్వేజ్గా ఎలా మారుతుందో చెప్పవలసిన లేదుగా, చెప్పాలి. అది కూడా అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాదు. అర్థం కాదు. మరి అట్లానే చూస్తున్నారు. ఒక సహోదరుడు అడిగాడు, ఒక విషయం డిస్కస్ చేస్తున్నాడు నాకు. ఒక విషయం డిస్కస్ చేస్తుంటే ఆయన అద్భుతంగా ఏదో చెప్పానని ఫీల్ అయ్యాడు. ఇదంతా నాకు తెలిసిన విషయమే కదా అని చెప్పి నేను అనుకుని ఇట్లా చూస్తాను. ఆయన చూస్తున్నాడు, చూస్తాను. నేను పావుగంట 20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారట్లేదు. జోక్ వేస్తే నవ్వుతారు, కోపం వస్తే హ్యాంగ్రీ అవుతారు, లేకపోతే మనసు మాట నొచ్చుకునే విధంగా బాధపడతారు. ఇలా ఎక్స్ప్రెషన్స్ బాడీలో మారుతూ ఉంటాయి సైకాలజికల్గా. కానీ నీలో ఎక్స్ప్రెషన్స్ ఏం మాటలు ఏం చెప్పేసి అడిగాడు. నాకు ఎన్ని తెలిసియే కదా, అందుకే నేను మాట్లాడాను. నేను దేని కరెక్ట్ కానండి, నేను అలానే ఉంటాను. ఎందుకు చెప్పాను మాట? నీకు అర్థమవుతుందంటే ఆయన అర్థమవుతుంది అంటాడు. నువ్వు అర్థమైందో అర్థం కాలేదో ఏం చెప్పట్లేదు. నోరు ఉంది మాట్లాడటానికి, నోరుట్లా శరీరంలో ఎక్స్ప్రెషన్స్ చేయట్లా. ఆ మాట నాకు గుర్తొచ్చింది, అందుకని ఇప్పుడు చెప్పాను. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడైనా అర్థమైందా? పోయిందా? నాకు నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నా ఆశ. అర్థమైతే అర్థమైందని చెప్పి, లేకపోతే ఇంకొక రోజు చెప్తా. ఎందుకంటే మనకు ఉన్న 30 రోజులు నెలకి, నీకు నెలకు 30 రోజులు చాలు. నెలకి ఎన్ని రోజులు కావాలి? 365 రోజులు కావాలి నెలకి. రోజుకి 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటలు నీకు చాలు, 100 గంటలు కావాలి. అవునా కాదు? అర్థమైందా? యు ఆర్ సాటిస్ఫైడ్? సంతృప్తి చెందుతున్నారా? మీరు సంతృప్తి చెందుతున్నారా అని అనుకోండి. రాయిపోతుంది, ముందుకు వెళ్ళనే ఉంది. సంతృప్తి చెందుతున్నారా? మీకు ఇక్కడ మీకు అర్థమవుతున్న దానికోసం నేను చెప్తున్నాను. నాకు అర్థమవుతున్న కోసం చెప్పుకోవట్లా. నేను వచ్చేసి వెళ్ళిపోవడానికి ఇదేం వర్షం కాదు. దేవస్థుతులు హల్లెలూయా. వర్షం కూడా ఎందుకు కురిసింది? భూమి చల్లార్చడానికి, భూమిలో ఉన్న ఆ ఉష్ణాన్ని చల్లార్చడానికి పురుగులు, కొన్ని వ్యర్థమైనటువంటి పురుగులు తయారవుతుంటాయి. వాటిని చంపడానికి దాని ప్రయోజనకరమైన ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? వర్షం కూడా వచ్చి ఏదైనా ఒక పూట వచ్చి వెళ్ళిపోతుంది కాదు. ఇది ఆదివారము మహాదినము పరిశుద్ధ గ్రంథములను అభ్యసిస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న విషయం మనం తెలుసుకొని మార్చుకొని వెళ్ళడం కోసం మీకు అర్థం అవ్వకపోతే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమైతే అర్థమైందని చెప్పండి. నేను మీకు అర్థమయ్యే భాషలో చదువుతున్నానా? మీకు అర్థం కాని మీకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్లో అని చెప్పండి. అసలు ఏ భాష నాకు అర్థం కావట్లేదని అంటే ఇంక నేను మీ గురించి పట్టించుకోను. చెప్పండి. అర్థమైందా?
ఏమర్థమైంది? ఇక్కడ చాలా వస్తువులు ఉన్నవి, చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి. కుర్చీలు, టేబుళ్ళు, ఫ్యాను, రకరకాల వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అలానే చూస్తూ ఉన్నవి. నేను వాటిని చూసుకుంటే అర్థమైనని కుర్చీలు, టేబుల్ అనుకుంటే అవి నాకు సమాధానం చెప్పలేదు. కానీ వాటికి అర్థమవుతుంది, వాటికి అర్థమవుతుంది. దానికి వాటికి కూడా ప్రాణం ఉంది. తెలుసా? అది తెలుసా? ప్రభావిత ప్రాణం ఉంటుంది. తెలుసా విషయం? అవి నిర్జీవమైన ఉంటాయి. వాటికి ఒక గుణం, పనికిమాల బతుకు మనిషి జీవితమే, దౌర్భాగ్యం. ఎప్పుడు కూడా మనకు అర్థమైంది. ఆమె మనకు చెప్పేసి వస్తున్నాడు, చచ్చిన శవాలన్నా లేచి మాట్లాడితే కానీ బతుకున్న వాళ్ళంత గర్వం మీకు వేరే ఏని ఉండదు. ఎండ తీవ్రత 40 డిగ్రీలు 45 డిగ్రీలు వచ్చినప్పుడు ప్రతి వస్తువు, ఇంట్లో ఉన్న వస్తువు కూడా వేడెక్కింది. అవునా కాదా? దానికి గుణం ఉందా? అది మాట్లాడుతుందా? దాని స్పర్శను తను వ్యక్తపరుస్తుందా లేదా? చేస్తుందా? ప్రతి వస్తువు కూడా వేడి చేస్తుంది. అదే చలి తీవ్రత, వాతావరణంలో చలి తీవ్రత ఉందనుకోండి, చలి తీవ్రత ప్రభావం కనబడుతుందా? వర్షం పడుతుంటే ఓడలో నుంచి చెమ్మ బయటపడుతూ ఉంటుంది, దాని ప్రభావితం చూపిస్తుంది. దానికి రూపాంతరం ఉంది. ఆమె అదవుతుందా? మీ దగ్గరే లేదు, మీ దగ్గరే జీవం లేదు. ఉందా లేదా? మీరు సృష్టిస్తున్నారా? సృష్టించిన దాంట్లో భాగమై ఉన్నారా? ఏమై ఉన్నారు? మీరు సృష్టించడం కోసం ప్రయత్నం చేయకండి. ప్రతి క్షణం మీరు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవస్థుతులు హల్లెలూయా. అర్థమవుతుందండి? నేను ఎంతో సంతోషంగా వాక్యం చెప్పడం కోసం ఆశపడ్డా. ఆడెవడో దాంట్లో నీలో భయం చూడాలని చెప్పేసి అని వాడు బలవుతాడు. నీలో ఒక్కసారైనా నేను ఆ భయము, ఆ కనీస కదలికలు కావాలి, చూడాలి అని చెప్పేసి అనుకుంటే రాతి కట్టి బాగా గట్టి పటిష్టంగా ఇట్లానే ఉండి నీలో కాస్త ఏదైనా ఒక ఫేస్లో భావం మారాలి అని చెప్పేసరికి వాడు కిలకిలా 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 కొట్టుకుంటూ ఉంటాడు. ఏదో వీడియో అట్లా ఉంది నీ పరిస్థితి. అసలు ఎంత ఇది ఇలాగుందంటే ఆ పాషాణం ఎందుకు కలిగిందో మరి అంత తీవ్రమైనటువంటి ఒక కఠినత్వం మనసు మీద ఎందుకు ప్రభావితం చేసుకున్నారో నాకు తెలియట్లా. సైకాలజికల్గా చాలా లోపం. మీరు బతికున్న వేస్ట్ భూమి మీద అనే జీవితంలో మీరు బతుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకు బతుకుంటారో తెలియట్లా. మార్పు రావాలి మనిషిలో. హల్లెలూయా. రూపాంతరం. నేనే చెప్తున్నాను, వీడియో కూడా రికార్డ్ అవుతుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది. గాలి కొడుతుంటే అని భయపడతాము, కష్టం వస్తుంటే ఆ పోల పడుతుంది. ఏమైంది? నిద్ర లేచారా? నిద్ర లేచారా? ఏం రీసెంట్ వస్తుంది? చెప్పేది పక్కన ఎంతసేపు నుంచి దానికి తెలియదా? కొత్తగా ఏదో వంక దొరి ఏదో చెప్పాలి. ప్రతిసారి ఇదే కదండి. బైక్ పెడితేనేమి, ఊర్లో పక్కన ఏడాడు పెట్టొస్తేనేమి. మన మనసు కదా ఇక్కడ రావాల్సింది. వంకలు చెప్పుకొని సాధారణ చచ్చిపో.
అర్థమైతే అర్థమైందని చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఏదో ఎందుకు దుర్మార్గమైన కారణాలు చెప్తారు? మా సంఘంలో ఒక శవం ఉందంటే మీరేనన్నట్టు. ఇక్కడ చదువుతున్న వాక్యం ఏంటి చెప్తున్నదండి? అర్థమవుతున్నారంటే అమ్మేనా అనేది చెప్పండి అనేది నా బాధ. వాళ్ళు నేను చెప్పేది అర్థం కాలేదని చెప్తే నేను తప్పకుండా పక్కకెళ్ళిపోతాను. ఆ అర్హత నాకు లేదంటే నేను పక్కకెళ్ళిపోతాను. నేను ఇక్కడ నిలబడను, ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ సంఘ బోధ కూడా చేయవలసిన ఎవరికి నచ్చిన కాడికి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనేది నా ఉత్తమమైనటువంటి సలహా. ఒక కాపరిగా నేను చెప్పేటువంటి విషయము చాలా క్లియర్గా చెప్తున్నాను. కాపరిగా ఉంటే నేను చెప్పే మాట మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే వాక్యం 1-4 సార్లు నేను చెప్తాను. నేను చనిపోతున్నా కూడా నేను చెప్తాను. నాకు చెప్పగలిగినంత వరకు నేను చెప్తాను. దేవుడు నాతో మాట్లాడింది, నాకు అర్థమైన విషయం నేను చెప్పడం కోసం నేను అతిశయోక్తి ఏమీ లేదు, అనుమానం ఏమీ లేదు, ఖచ్చితంగా చెప్తాను. అర్థం కాలేదనుకో, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పలేదనుకో, నేను దానికి అర్హుడిని కాదు. ఈ మాట గుర్తుపెట్టుకో. నీకు ఈ విషయం నేను చెప్పాను కదా ఇమానుయేలు అని చెప్పేసాను ఆయన దేవుడే అడిగితే, నాకు మీరు ఎప్పుడు చెప్పారంటే ఆయన వచ్చి చెప్పలా, రవి అనేటువంటి శరీరంలో నుంచి నేను నీతో మాట్లాడాను, నీకు ఈ విషయాన్ని గుర్తు చేశాను, నువ్వు చెప్పలేదంటే అవునా నేను అప్పుడు వినలేదే. మేడం ఎగిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ అధికారి కాదు, నీ మీద పరిపాలన చేసే నాయకుడు కాదు, సర్వ సృష్టికర్తతో ఉన్నాను అనే భయం లేదు. ఏంటది? మీకు ఈ వాక్యం మీకు అర్థం కాకమా మీరు మా ఇంకా చేస్తున్నారు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేస్తున్నారు. ఏంటంట? అర్థమైందా? నా భయము లేక, ఎవరి భయం లేక? దేవుడి భయం లేక. చూస్తున్నాడు ఈ మాట? చూస్తున్నాడా? వారు సమాధానంలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసం తిరుగుతున్నారు. ఎలాంటి జీవితం బతుకుతున్నారు? దాపులకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్తున్నారు. మీదనా వాక్యం మీదనా? మేము పరిశుద్ధులు, మా దగ్గరికి రాబాకండి, మాకు దూరంగా ఉండండి అని అంటున్నారా? మీరు అంటున్నారా? సంగమా చెప్పండి, అంటున్నావా? నేను ప్రశ్న వేస్తున్నానండి, ప్రశ్న సమాధానం చెప్పండి, ముందుకు వెళ్తాం. లేదంటే కూర్చోవటం ఇక్కడే. ఒక పేరు అడగడానికి ఇది క్లాస్ రూమ్ కాదండి, పాఠాలు కాదు నేను చెప్తుంది. నేను టీచర్ని కాదు, నేను మీకే పాఠాలు చెప్పట్లేదు. ఏంటి? నాకు అంత టైం లేదు, నా దగ్గర ఉన్న వాక్యం చెప్పడానికి. నేను అడుగుతున్నాను ప్రశ్న. చెప్పండి. మీకు అర్థం కావట్లేదు నేను అడుగుతున్న ప్రశ్న. అర్థమైందా? ఏంటి అర్థమైంది చెప్పండి. ఇది సంఘం మొత్తం తెలియాలి. మీలాంటి వాళ్ళు ఈ సంఘంలో చాలా మంది చచ్చారు. 777 కోట్ల మంది జనాభాలో పనికిమాల సంతతి ఈ విధంగానే సచ్చింది. ఈ వాక్యం వెంటనేటువంటి బుద్ధి లేని అడ్డగాడుదులు నేను చెప్తున్నా. అర్థమవుతుందా?
మేమే గొప్ప వాళ్ళం, మేమే పుడింగలేము అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజంగా వాక్యం తెలియట్లేదు, అర్థం కావట్లేదు, నిద్రపోతున్నారు, వారికి వారు హెచ్చించుకుంటున్నారు. ఆమెనండి అండి అలా కలుగులు గాక, ఇది నిజమని ఒప్పుకుంటున్నాను. ఆమెనంటే అర్థం ఏంటి? ఇది నిజమంటే ఒప్పుకుంటున్నాను. మనం బైబుల్ తీసి చదవము, బైబుల్ అసలు చేతితో పట్టుకొని ఒక నికృష్టమైన చేతులు కలిగి ఉంటాం. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, తీసుకున్నారా? ప్రభుత్వ భోజనం చేస్తున్నారా? నీకన్నా సిగ్గు ఉండాలి, నాకన్నా సిగ్గు ఉండాలి. నేను బైబుల్ పట్టుకున్నారు ఎప్పుడున్నా? బైబుల్ పట్టుకున్నారా? వ్యభిచారి మాట చెప్పబాకండి, కొన్నిసార్లు చెప్పొద్దు. కళ్ళజోడు మీకు ఇవ్వమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కదా, ఇవ్వడానికి మీకు ఏం చెప్పారు? తీసుకోవచ్చు అంటే ఎందుకు తీసుకోలేదు మరి? ఎందుకు కుంటి సాకులు చెప్తున్నారు మీరు? ఎవరి మీద నిందలేద్దాం అనుకుంటారు? నాకు అర్థం కాదు, చెప్పండి. అది చుక్కలాలు కాదండి సాంబశివరావు గారు, ఇమానియుల్ గారు. ఈ సాంబశివరావు పేరు మరి ఇమానియుల్ పేరు నాకు అర్థం కాదు. మీరు ఏ పేరులో బతుకుదాం అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. మీరు ఏ రామందు జీవించాలనుకుంటారు నాకు అర్థం కాదు. నేను అడిగిన ప్రశ్న బైబిల్ పట్టుకున్నారా అని అడిగా, బైబిల్ చదివారా అని అడగలే. ఇప్పుడు ఏది మీ బైబిల్ చూపించింది? మీ బైబిల్ ఏది? మీ బైబిల్ ఏదండి? మీరు తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి, ఎదుటోళ్ళ మీద నిందలేయకండి అని అడుగుతున్నా నేను. మైక్ పెట్టుకొని మైక్ పోయి మాట్లాడుతున్నాం కదా, అందరికీ అర్థమవుతుంది. సిగ్గని తిరగట్లేదా? ప్రవర్తన మారట్లేదా? ఎన్నిసార్లు చెప్పాను నేను? ఎన్నిసార్లు చెప్పాను మీకు బైబిల్ చదవమని? బైబిల్ లేనప్పుడు బైబిల్ కావాలంటే తెచ్చుకోవాలా లేదా? తెప్పించుకోవాలా లేదా? బైబిల్ పట్టుకోవడమే నీకు లేకపోతే నీలో మార్మల్ శాండ్విచ్ వచ్చింది ఓ పాపి. వేషధారి జీవితంలో బతుకుతున్నావు ఇక సంఘంలో. నక్కొచ్చి గొర్రెల్లో బతుకుతున్నట్టుంది. అరే నేను అడుగుతున్న ప్రశ్నకు ఒక సమాధానం చెప్పి ఇప్పటికి ఎంతసేపు అయిపోయింది? మీకోసం అరగంట సేపు చూడండి, రికార్డ్ ఎంత టైం పడుతుందో. ఎన్నిసార్లు మీరు వాక్యాన్ని డిస్టర్బ్ చేస్తా కూర్చుంటారు, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పరు. అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాలేదే చెప్పాలి. దాన్ని నానుస్తా కూర్చుంటారు. జ్ఞానం లేదా? అన్నదంటారు లేదా? మీరు మనుషులు కదా? బతుకున్నావు చచ్చిపోయావా అని చెప్పి అడుగుతుంటే చెప్పే సమాధానం నేను బతికే ఉన్నానని. ఓ పక్క చెప్పా, పక్కన వస్తువులకు కూడా గుణం ఉంది అని. మీకంటే గుణం ఉండదండి, వాక్యం చదివి కూడా చెప్తున్నా. మీకు దేవుడు అంటే బైబిల్ లేక నువ్వు ఇలా తయారవుతున్నావు అని. ఒకసారి ఇలానే రికార్డ్ అవుతున్న విషయాన్ని మొత్తం అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రికార్డ్ చేయించాం. టైం లేదండి. ఎంత అయింది టైము? మీకు వాక్యం చెప్పడానికి నేను కింద పైన పడుతూ ఉంటా సమాధానం కోసం. ప్రభువా చెప్పిన ఏం చెప్పాలని. వినే మంద లేనప్పుడు, మందకు వినే జ్ఞానం లేనప్పుడు నీకు ఎందుకు అయ్యా అని చెప్పాను అంటున్నాడు. వాక్యం ఇవ్వట్లేదు ఆయన వాక్యం ఇవ్వకపోతే నేను ఏం చేస్తున్నాను? గిరగిర కొట్టుకుంటున్నాను. నా సొంతంగా తీసుకొచ్చి చెప్తున్నాను అనుకున్నారా? ఈ వాక్యం మీది కాదా? చెప్పండి. చదవబడిన వాక్యం మీది కాదా? ఈ రోజు మీకు వర్తించదా లేదా ఈ మాట? కోపం తెప్పిస్తే అరే గాడిదారని చెప్పి అంటావా లేదా? కోపం వస్తేనే కానీ నవ్వుతున్నప్పుడు అనుకోం కదా.
పెళ్లిలో ఉన్నప్పుడు సవాల్ మాటలు మాట్లాడుకోగా ఇక్కడ ఉన్న సందర్భాల గురించి ఆ మాట మాట్లాడుతుంది. ఆ మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ వాక్యం ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? నాకు ఒక భయం లేదు, అసలు కనీసం కొంచెం కూడా భయం లేదు, జాగ్రత్త లేదు. ఏమి నీ అంత అహంకారం? ఇష్టం లేకపోతే రావాలండి, మానేయండి. నాకు సరిగ్గా వినగలిగే ఒక గొర్రెపిల్ల ఉన్నదో, ఆ వినకపోయిన గొర్రెపిల్ల అయినా పర్వాలేదు, నన్ను నేను మార్చుకోవడానికైనా ఉంటుంది. నా వాక్కు నన్ను సరి చేసుకుంటూ నాతో పాటు కొంతమంది నడిపించాలనుకుంటున్నామే కానీ మీ ఇష్టానుసారంగా పొద్దుగు కూర్చుంటే కుదరదండి. నా వల్ల కాదు, వల్ల కాదు అంటే మమ్మల్ని ఎందుకు నాశనం చేయడం మాతో వస్తారు. ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా, ఎంత ఓర్పుతోనూ, ఎంత తగ్గింపుతోనూ. దేవుడు మాటకి నేను ఎదురు చెప్పలేను. ఇక్కడ సంఘంలో వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎదురు. ఆగాగా బ్లేడ్తో కోసినప్పుడు రక్తం వస్తుందని కూడా సరి చేసుకుంటాడు, కత్తితో కూడైపోయి అలా పంపించుకోదు. ఎనపడతాడు దేవుడు అని ఎన్నోసార్లు చెప్పాను. వాటిని చూసుకుంటే ఆ ఏందో పెద్ద బంగారు పెడల్స్ అయినట్టుగా దాన్ని కాలు ఇట్టా కట్టా ఇది చేస్తూ ఉంటాం. అరే మైక్ పెట్టి మైక్ ముందు చూస్తున్నా కూడా అర్థం కావట్లేదు. నటించడం బతుకే ఉన్నట్లు అయిపోయింది. అరే నా భయం లేక నా నిత్యము కోపము కలుగజేస్తున్నారు. ఆయనకు నిత్యం కోపం కలుగజేస్తున్నామని చెప్పి అంటున్నాడు కదా. వాక్యం చదివించిన వాక్యం కూడా. అరే వాక్యం ఎవరైనా తెలుసుకోవట్లా, వాక్యం ఎవరైనా కోసం మీకు అర్థమవుతుందా అంటే నాకు అర్థం కావట్లేదని అర్థమవుతున్నాను. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ చెబుతుంటే కూర్చుంటూ ఉంటుంది. ఆ పిల్లకి అర్థమవుతుంది. పక్కన పిల్లడు చెబుతున్నాడు ఆమెనండి, హల్లెలూయా ఆమెను స్తుతులకు ఎందుకు చెప్పాలి? ఎస్ మేము బతుకున్నామని చెప్పి చెప్పాలి. ఈ మాట మాతేనని చెప్పాలి. దేనిపోదానికి దేవా ఈ మాట వినడానికి నాకు చెవిచ్చావు నాయన అని చెప్పి ఏ రోజన్నా ఆయన కృతజ్ఞత చెప్పుకున్నావా? లేదు. నాకేదో నేను నాకు ఉద్యోగం చేశాను, నా జీతం వస్తుంది, నేను తింటున్నాను, నేను ఎరుగుతున్నాను, నేను చేస్తున్నాను అంతే. చూసేవాడు నేను లేకపోతే, నా కుటుంబం లేకపోతే ఆ పరిస్థితి వచ్చింది. ఊరికి అయిపోయిన తర్వాత చెప్తాను ఏం జరగబోతుందో కూడా. పరిస్థితి వచ్చింది. నేను అనేది నీ దగ్గర లేకపోతే అప్పుడు నీ మతం ఏంటో అప్పుడు తెలిసింది. పెట్టండి కడుపు నిండా ఏ అర్థం కాదు, ఇష్టానుసారం ఉంది వ్యవహారం. నన్ను వెతకని వారికి నేను దొరికితే అంటున్నాడు ఆయన. నన్ను వెతకని వారికి నేను దొరికానంటున్నాడు. నన్ను వెతకలేదు ఏంటంట, నన్ను వెతకల వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, నేను కావాలని కోరుకోలేదు, అయినా నేను దొరికా వాళ్ళకి. అప్పడంగా దొరికా నేను పందిలాగా తింటానికి అని అంటున్నాడు. పంది మాసం తింటున్నారా అని అంటున్నాడు. చదవబడిన లేఖనం మీకు అర్థం కావట్లా. ఇది ఈ రోజు ఈ సంఘానికి కావాల్సిన అమ్మ మాటే. ఆమె అప్పలంగా దొరికాను ఏమంటున్నాడు అక్కడ, పంది మాసం తింటున్నారు అంటున్నాడు. నేను పందిని కాదు గొర్రె పిల్లని అంటున్నాడు ఆయన. నేను గొర్రె పిల్లని వాళ్ళు తింటున్నది పంది మాసంలో తింటున్నారు. నేను సెలవులో ఏలాడితిని, నా రక్తం తాగుతున్నారు. నువ్వు ఎందుకు రక్తం తాగుతున్నావు నీకు తెలియట్లేదు. రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం ఎందుకు తాగుతున్నావో తెలియట్లేదు. సంఘమా నిద్రపోతుంది ఈ సంఘం. ప్రపంచంలో ఉన్న 777 కోట్ల మంది జనాభాకి ఈ మాట వర్తిస్తుంది. ఆమె తెలిసిన వాడు పట్టుకుంటాడు, తెలియని వాడు పట్టుకోడు. ఈరోజు అర్థమవుతుందా? తప్పిపోయే సంఘంగా ఉంది. అది నీ వైపే కాదు చూపిస్తుంది.
లోబడ ఇదిగో చూడండి, తమ ఆలోచనలు నశించి చెడు మార్గంలో నడుచుకునుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఏంటంట అది? దేవుడు నీకు పక్క డాక్టర్లు కళ్ళు రావని చెప్పి చెబుతున్నా, కంటితో చూసి వాకింగ్ చేసుకుంటా అన్ని చేసుకుంటున్నా, ఆ వాక్యం చదవాలని జ్ఞానం నీకు రాలా. పూర్తిగా నశించిపోయిన తర్వాత కళ్ళు కనబడతలేదు బాబు, నేను గుడ్డివాడిని బాబు అనుకున్న ప్రయోజనం లేదు. సంసార గారు అర్థమైందా? కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత అయ్యే అన్ని కుదరదండి. ఉన్నప్పుడు జాగ్రత్త పడండి రా నాయన అని చూసినప్పుడు జాగ్రత్త పడాలి. అర్థమైందా? సంధ్య? మొహం గడిగమ్మ పదకొండైనా మొహం గడగ, పొద్దున్నే నగం ఏంటి శాల్యం. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఇది బాగా అటువంటి ఇచ్చింది. హెచ్చరిక జాగ్రత్తగా తీసుకోండి. ఇది హెచ్చరిక. ఎన్ని సంవత్సరాల హెచ్చరిక ఇది? 2025 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నిజంగా చెప్పాలంటే 4500 20 సంవత్సరాల వరకు చెబుతూనే ఉన్నాడు. ఆదాము పుట్టిన అని చెప్తున్నాడు. ఆమె ఏం చెప్పాలి? ఆ 4000 ఈ 2000 కలిపి 6000 సంవత్సరాలు. చూసారా? ఆదాము పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు 6000 సంవత్సరాలు అయిపోయింది. 6000 సంవత్సరాల నుంచి ఆయన చెబుతూనే ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రజలకి తెలుసుకోవట్లేదు. అవునా కాదు? తెలుసుకుంటున్నారా? సంఘంలో నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకలే కాదు, చాలా ఏమైనా సందేహ అయినా, విధి అయినా, రవికుమార్ అయినా, ఇంకొకరైనా ఎక్స్వైజెడ్ ప్రపంచంలో 750 మంది జనాభాగా ఇప్పుడు బతుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అర్థమవుతుందా? అవ్వ కూడా ఉంది. మన మెడిసిన్స్ ఎవరు తెలుసా? మోషే ఏరియా. అర్థమవుతుందా? మోషే ఏరియా మాత్రమే మెడిసిన్స్ కొన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు మెడిసిన్స్ కాదు, మార్గదర్శకులు అంతే. మోషే టాబ్లెట్ మనం వేసుకోవట్లేదు, ఏరియా టాబ్లెట్ మనం వేసుకోవట్లేదు. 2 బ్రాండ్లో ఉన్నాయి టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. ఏరియా 3 సార్లు వచ్చాడు మళ్ళా తిని. మోషే వచ్చాడు. మరి ఈ కాలంలో మళ్ళా ప్రభు రాక ముందు ఏరియా మోషే ఆత్మలో ప్రభావితం అవుతాయి అని చెప్పేసరి అని ప్రవక్త చెప్పాడు. ఆమె బ్రహ్మంగా చెప్పాడు. అర్థమవుతుందా? దేవస్తుత్ర హల్లెలూయా. 22వ వచనం చదవండి. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురముండరు. ఎవరంట? వేరొకరు కాపురం ఉండకూడదు, ఉండరు అంతే. ఆమె వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యు ఉక్రాయుష్యమంతా యగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని ఫలమును పూర్తిగా అనుభవింతురు. తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. నా జనులు ఆయుషము వృక్షాయుషం అంతా యగును. నేను ఏర్పరచుకున్న వారు
వృక్ష ఆయుష్ అనేది ఎంతో మేరైంది, అవునా కాదు? ఎందుకని? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. మనకు ఒక రోగం వచ్చింది అనుకో, మందు తయారు చేస్తున్నారు కదా, మందులు వేసుకుంటున్నాం కదా. ఇండియా, జపాను, జర్మనీ, రష్యా, ఇజ్రాయేల్, టర్కీ, ఇరాను, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇలా ఏ దేశంలో చూసినా మొక్కల యొక్క ఆకులతో తీసిన రసము ఆయుధముగా పనిచేస్తుంది. ఆమె మందుగా పనిచేస్తుందా లేదా? చేస్తుందండి, చేస్తుందా? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వు గైడ్ చేస్తా, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారా? ఎవరు ఇష్టం చేసేది? నీకేం అర్థమైందో ఆయనకేం అర్థం అవ్వాలి కావాలి కదా. ఎందుకు గైడ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ముందు మనకైతే తెలియదు, ఇక్కడ ఎనగవాళ్ళ దేవుడు ఉన్నాడనే జ్ఞానం ఉంటే మీ వాక్యంలో నిలబడండి, లేకపోతే లేదు. నా గురించి చెప్తున్నా, ఆల్రెడీ హెచ్చరిక చేశారు 2 సార్లు, గైడ్ చేయకండి. నువ్వు చెప్పు, నేను వింటాను. ఆయన ఏం చెప్తా నీకు అర్థం చేయాలి, అది చెప్పట్లేదా? ఏదో అంత తెలుసుకున్నా, ఏం తెలుసుకున్నా చెప్పు. నెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నా చెప్పు. నాకు తెలియదు నేనేం చెప్తాను, నాకు తెలియదు నిజంగానే నేనేం చెప్తాను. నేను ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎట్లా చెప్తున్నాను, నేనేమో ఇదంతా అంత ప్రిపేర్ అయ్యి కూర్చొని చెబుతున్నానా? చెప్పండి. వాళ్ళు అడిగించింది, ఆయన అడిగిస్తారు, వీళ్ళు హెచ్చరిస్తారు అని చెప్పి నాకు ఏమైనా తెలిసి వచ్చి చెప్పానా? భయం లేదు. ఈ విధంగా ఉంది కాబట్టి సంఘం నాశనం అయిపోతుంది. అరే ఒక పక్కకి ఎందుకు జరుగుతున్నాయి, వస్తున్నా రాకడ ఏంటో తెలుసుకోకుండా, ఏంటో తెలియకుండా మీకు కనపడుతున్నా రైలు వస్తుంటే ఎదురుగా నిలబడతావా? రైలు పట్టాల మీద రైలు వస్తుంటే ఎదురు నిలబడతావా? నిలబడము. రోడ్డు మీద నిలబడినప్పుడు ఏదో బస్సు లారీ వస్తుంటే ఎదురు నిలబడతావా? కోపాగ్నితో ఆయన వస్తుంటే ఆయనకు ఎదురుగా వచ్చి చెప్తారేంటి నాకు అర్థం కాదు. నాకు ఇక్కడ భయం వేస్తుంది, మీకు భయం అయిపోలా. ఆ రోజు ఆదామును క్షమించి ఎవరు క్షమించి బయటకు పంపించేసిన దేవుడు కాదు ఈ రోజు వచ్చేది. 2 అంచుల ఖడ్గంతో మెడకాయ తీసేసే దేవుడు వస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు. ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి తెలియట్లా, ఈ సునామీలు ఎందుకు వస్తున్నాయి తెలియట్లేదు, ఈ ప్రకృతి ఈ రంగు తల విరయతాన్ని వాడుతుంది ఎందుకు తెలియట్లేదు, ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో తెలియట్లా. మీకు ఎందుకు అర్థమవుతుంది? చక్కగా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి మీకు చెబుతుంటే ఏమీ ఎక్కట్లేదు. కడుపు నిండా తినేసి ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఏదో 2 మాటలు చెప్పి వినేసి వెళ్ళిపోతాం కూర్చొని. ఏం నాకు అర్థం కావట్లేదు. అర్థమైందండి? అర్థమైందా అనుకున్నా. ఎందుకు చెబుతున్నాను నేను? ఎందుకు చెబుతున్నాను? ఒకరోజు ప్రార్థన ఆపానా? ఆ భయం ఉందా? ఆ సిగ్గుందా? ఏంటి? ఒకరోజు మాట్లాడుతూ ప్రార్థన ఆపేసేసి నేను కూడా కూర్చొని ప్రార్థన చేశానా? నేను ఇట్లా చెప్పను. నేను కపటం ఈ యువతల వైపు ఒక రకంగా అవతల వైపు ఒక రకంగా కనపడే మనిషిని కాదు నేను. అక్కడ యూట్యూబ్లో రికార్డ్ అయినా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నా యొక్క నైజము. ఎందుకంటే నేను అల్పుణ్ణి, నేను ఇక బతికిన శరీరము వ్యర్థము. ఈ రోజు సస్తే శరీరం కానీ మాట్లాడే మాట శాశ్వతంగా ఉంటుంది. ఆమె
పలకబడిన మాటే మూల విత్తనమైందని వాక్యం చెప్తుంది. నిన్ను నేను హెచ్చరించాను, నా పని నేను ఖచ్చితంగా చేశాను, నా పని నేను ఖచ్చితంగా చేస్తున్నా. నా యజమాని పట్ల నేను నిక్కచ్చిగా ఉన్నాను, కృతజ్ఞతతో ఉన్నాను, ఆయన దగ్గర బాధ్యతగా ఉన్నాను, ఆయన దగ్గర తగ్గింపగలిగి ఉన్నా, ఆయన ఆజ్ఞని ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడిగానే ఉన్నాను. నేను ఎవరి కోసమో రాజీ పడట్లేదు, రాజీ పడాల్సిన అవసరం లేదు. నేను ఇష్టానుసారమైన కథలు చెప్పుకుంటా కూర్చుంటే అందుకంటే పెద్ద నా సంఘంలో వందలు ప్రతి వారం సంఖ్య జనాభా పెంచుకుంటా పోగలను. నాకు ఏ మనిషి ఏ నాటకాలు వేయగలరో నాకు తెలుసు. 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి చర్చికి రాబట్టుకునేటువంటి విషయాలు నాకు తెలీదా? ఎన్ని చర్చిల్లో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి ప్రతి వారం వచ్చేదాన్ని చేసుకుంటూ ఉంటారు. డబ్బుల కోసం సిగ్గుమాలు బతికే వాళ్ళు ఉన్నారు. అట్ట కాదు, నేను నీలో తప్పు ఉందంటే ఇది తప్పు అని చెప్తారు ఖచ్చితంగా. వాడు నావాడైనా పగవాడైనా ఎవరికైనా నేను ఒకటే మాట చెబుతా. పగవాడికి ఒక మాట, నావాడికి ఒక మాట నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడు నాకు చెప్పిన రవి మాటలు చెప్పింది మంచిదే అన్నాడా అనలేదా నాకు అనవసరం. నేను చెప్పేది అంతే. నాకు దేవుడు ఏం చెప్పాడు అది చెప్తాను. ఆమె వాక్ మీద ఉందో అది చెబుతా, దానికి నచ్చినట్టుగా బతుకమనే చెబుతా. ఎందుకంటే కాలం లేదు ఆడ. 2026 సంవత్సరం మీరు చూస్తారో లేదో నాకు తెలీదు, నేను చూస్తానో లేదో నాకు తెలీదు. ఏ క్షణం ఎవరు ఎప్పుడు బతుకుంటారో ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. ఈ మాట చెప్పడం కోసం నేను ఎన్ని పరిస్థితుల నుంచి ఎదురయ్యి బయటకు వచ్చాను నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఇలా నిక్కచ్చమైన మాట చెప్పడం కోసం నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడేమో. ఆమె ఒక మనిషి యొక్క ఆలోచనలు తగిన విధంగా నేను జీవించడం కోసం కాదు నీ భూమి మీద ఉంది. ఆమె దేవుడు ఏం చెప్పాడో దాన్ని నిన్ను జీవించడం కోసం, అది నా ఎదుటివాడికి చెప్పడం కోసం నేనున్నాను. ఒక మనిషికి ఇష్టానుసారంగా జీవించడం కోసం కాదు నేను మాట్లాడుతున్న మైక్ తీసుకుని. దేవుడు చెప్తున్న మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకి నేను ఇష్టానుసారంగా జీవించడం కోసమే, అలా జీవించమని చెప్పడానికే నా సంఘానికి నేను బోధిస్తుంది. ఎవడు తింటే ఎంత, ఎవడు తినకపోతే ఎంత నాకెందుకు? ఎవడు బతికితే ఎంత, బతకపోతే నాకెంత? జ్ఞానం లేనటువంటి స్థితిలో నేను లేను. జీవాత్మను ఊదిన వాడు నేనే అంటున్నాడు. ఆమె ఇక్కడ మనిషి నుంచి జీవము దేవుడి దగ్గరికి వెళ్ళా, దేవుడి జీవము మనిషిలోకి వచ్చింది. ఆమె తన నాసిగ్రంథంలో జీవాత్మను ఊదాడు. ఆక్సిజన్ కోసం శ్వాస పీల్చుకుంటుందా లేదా? పీల్చుకుంటుందా లేదా? జీవం కలిగి ఉన్నారా? నోట్లో మాట ఉందా లేదా మీకు? పీల్చుకుంటుందా? మొక్కకు జీవం ఉందని నమ్ముతున్నారా? ఆమె మొక్కకు జీవం ఉందా? మొక్క గాలి పీల్చుకుంటుందా లేదా? ఆ మొక్క పీల్చుకున్నటువంటి గాలితో ఎదిగేటువంటి ఆ మొక్క ఆకులు, రసము మనకు వైద్యం కాబడుతుంది. ఆమేన్. అందులో కల్మషము లేదు, కలుషితము లేదు, ఏ తర్కము లేదు, మార్పు లేదు. 6000 సంవత్సరాల్లో ఎక్కడ మార్పు రాలేదు. అవుతుందా? ఆకు పసరతో వైద్యం ఉందా లేదా? అది శ్రేష్టంగానే ఉన్నది. మరి శ్వాస తీసుకున్న మనిషి ఏమయ్యాడు? ఈ దిక్కుమాలోడా ఏమయ్యావో నువ్వు? మనిషి ఏమయ్యాడు? మరణానికి వెళ్ళాడు. మనిషి ఏమయ్యాడు? వినడానికి చెవులు ఇచ్చాడు, మరణానికి వెళ్ళాడు. దిక్కుమాల బతికెళ్ళి గుంటలో పూడ్చిపెట్టబడుతున్నాడు. విన్నవాడివి మరి ఆకులు వినటం లేదు కదా, ఆకులు వినటం లేదు కదా, ఆకులు శ్వాస పీల్చుకుంటున్నాయి కదా. వాటిలో కలుషితం లేదు, కలుషితం కాలేదు. మొక్కలో కలుషితం కాలేదు. మొక్కలు ఉపయోగపడతానే ఉన్నవి. అర్థమవుతుందా? హల్లెలూయా.
పాములు తింటే ఏమన్నా చచ్చిపోతారా? పాములు తింటే చచ్చిపోతారా? పాములు శ్వాస పీల్చుకుంటే, మట్టి తింటే విషయం కలిగినాయి కదా. పాములు తింటే చచ్చిపోరు మనుషులు. మనిషి తింటే, మనిషి శరీరం తింటే, మనిషి శరీరం తింటే చచ్చిపోరా? చచ్చిపోతారు. మనిషి శరీరం తింటే చచ్చిపోతారు. ఎందుకంటే మనిషి శాపగ్రస్తుడై ఉన్నాడు. మనిషి శరీరమును పీల్చుకుని తినే ఉన్నాయి. అర్థమవుతుందా? దేవస్థితురాలుడే మనిషి శరీరాన్ని మనుషులు తినేటువంటి ఉన్నాయి. మనిషి శరీరం తినే రోజులు వస్తాయా రావా? అది శ్రేష్టమైన రోజా? చచ్చిపోతాడు అనేది మీకు అర్థం కాలేదా? లోతు దినాల్లో జరిగింది. ఆమేన్. పరలోక రాజ్యము నుంచి దేవుడు దిగి వచ్చిన తర్వాత, రెండో రాకడ జరిగిన తర్వాత మనిషి పిల్లల్ని తింటాడనేది రాయబడింది లేఖనంలో. అర్థమవుతుందా? తన పిల్లలను తానే చంపుకుని తింటాడని చెప్పి రాయబడింది. అది పాపమా కాదా? అది మరణమా కాదా? అది ఏ స్థానంలో ఉన్నట్టు? ఏ స్థానంలో ఉన్నట్టు? మనకి అవన్నీ కూడా మనకి చాలా ఒత్తిడి కాలంలో మనం ఉన్నట్టు, శ్రమల కాలంలో ఉన్నట్టు. అవునా కదా? శ్రమల కాలంలోకి వెళ్ళిపోయినట్టు. రాకడ అయిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాలు. కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు, ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు ఆ రోజు ఆకలి తెచ్చుకుంటారు. వాళ్ళు అర్థమవుతుందా? ఆ రోజు ఆకలి తెచ్చుకుంటారు, కానీ తర్వాత ఉన్నారా? వెళ్ళొచ్చారు మీరు? ఇప్పుడు మీరు కూడా వెళ్తారండి? మీరు ఆధ్యాత్మికులేనా? ఆ విషయాలైనా చెప్పుకోవాల్సింది. ఇప్పుడు మీరు కూడా ఆ స్థానానికి వెళ్దాం అనుకుంటారా? అదేనండి. ఇప్పుడు ఆ కథను మనం చెప్పుకుంటా కూర్చోడానికేనా ఉంది? ఇది చర్చా వేదిక కాదనుకుంటా. మరి ఇది చర్చా వేదిక కాదనుకుంటా. మీకు అర్థమైందని చెప్పండి. అర్థం కాకపోతే మరలా చెప్పమని అడగండి. ఆమె అల్లుడు చెప్పండి. అర్థమైందా? మీ బాధ వినడానికి కాదు కదా క్రీస్తు వచ్చింది. క్రీస్తు ఆయన చెప్పడం కోసం ఆయన వస్తాడు. పులిపీట మీద ఆయన మాట్లాడటానికి ఆయన వస్తాడండి. ఆయన వెళ్ళిపోయేటట్టుగా చేయకండి. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మాట వినండి. అర్థమైందా? ఈ హరికథలు బుర్రకథలు చెప్పుకోవడానికి కాదు ఇక్కడ సంఘం ఉంది. నేను ఇందాక ఒక మాట చెప్పా, నేనైతే తక్కువగానే మాట్లాడాలనుకుంటున్నాను, మరి ఇది ఎంతసేపు మాట్లాడబడుతుందో నాకు తెలియదు అని చెప్పా. నేను రాసుకున్న ఫస్ట్ లైన్లో నేను ఒక వాక్యము ఇక్కడ చెప్పబడలా. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక్క రెఫరెన్సే ఇక్కడ చదవబడింది. యెషయా గ్రంథం మాత్రమే చదవబడింది. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. సుమారుగా ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ అయ్యి గంట పైన అవుతుంది. అర్థమవుతుందా? మాట్లాడుతుంది ఎవరో తెలుసుకోండి. నేను మాట్లాడానో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు హెచ్చరిక ఏ విధంగా చూపిస్తున్నాడు అనేది అర్థం చేసుకోండి. నేను కొంతసేపే మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎక్కువసేపు మాట్లాడేంత శక్తి లేదు, అంత పరిస్థితి కాదు. నేను తక్కువ సమయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కానీ దేవుడి చిత్తం ఎంత ఉందో తెలియదు. నేను మాట్లాడి ఉన్నదాన్ని బట్టి ఎక్కువ సమయం అనేది ఇక్కడ తీసుకోబడుతుందని చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పటికే ఒక్క వాక్య రెఫరెన్సే గంట సేపు పట్టింది. అది వాక్యాన్ని ముందుకు వెళ్ళలేకుండా నిలువరించడం అంటారు. ఏమంటారు? నిలువరించడం. అర్థమైందా? అదే అక్కడ చెప్తుంది వాక్యం. యెషయా గ్రంథం 22 అధ్యాయంలో చెబుతుంది. అదే 65 అధ్యాయం 22 వచనంలో, వారు కట్టుకునే ఎండలలో వేరొకరు కాపురం ఉండరు.
అర్థమవుతుందా? వారు కట్టుకున్న ఎండలలో వేరే ఒక కాపురం ఉండరు, మీరు కట్టుకునే కాపురంలో వేరే ఎవ్వరు ఉండరు. వారు నాటుకుని వాటిని వేరొకరు అనుభవించరు. నా జనులు ఆయుషము వృక్షాశ్యము అంతయు యగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దానిని ఫలమును పూర్తిగా అనుభవించురు. ఆయన ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాడు. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వాళ్ళు వినండి, అర్థం చేసుకోండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? ఇల్లు ఎలా ఉంటుందండి? ఇల్లు అంటే ఎలా ఉంటుంది? అదే ఇల్లు ఎట్లా కడతారంటే, ఇల్లు కట్టడం అంటే ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇల్లు కట్టిన దాన్ని మీరు ఏమంటుంది? ఇల్లు కడితే ఏం కనబడుతుంది? ప్రతి ఇంట్లో ఏం కనపడతాయండి? ఇన్ని ఇల్లు అంటే ఏం కనపడుతుంది? ఇల్లు అంటే ఏం కనపడుతుంది? వస్తువులు, ఇంకేముంటాయి? మనుషులు నివసించాలంటే ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంట్లో ఏమేమి ఉంటాయి అన్నాయి? ఇల్లు అంటే ఏమేమి కనపడుతూ ఉంటాయి? సహజంగా ఈరోజు ఇల్లు కట్టాలంటే ఏమేమి కనపడుతూ ఉంటాయి? ఇల్లు, గోడలు, సామాగ్రి. రైట్, సామాగ్రి అంటే రైట్. నేను మిగిలినవి చెప్పండి. అది మనకు అర్థం కాని విషయం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు పునాదులు ఉంటాయి, గోడలు ఉంటాయి, ఇంట్లో మెట్లు ఉంటాయి, ఇంట్లో ఉన్న కావాల్సిన వసతులు ఉంటాయి. ఏ వసతులు? స్విమ్మింగ్ పూలు, మొక్కలు, ఉయ్యాల బల్లలు, తోపుడు బల్లలు, ఆట వస్తువులు, రావాల్సినటువంటి చెట్లు మొక్కలు ఇక్కడ అన్ని పెట్టుకుని ఉండటం, మన ఇంట్లో కావాల్సిన భోజనాలకు కావాల్సినటువంటి గ్యాస్ బల్లు కట్టుకోవటము, మెట్లు ఉండటము, మంచాలు ఉండటము, కూర్చోడానికి కుర్చీలు ఉండటము, కావాల్సిన వసతులన్నీ మనం ఏర్పరచుకుంటామా లేదా? గృహప్రవేశం అయ్యేటప్పుడు, ఇంట్లో గృహప్రవేశం అయ్యేటప్పుడు ఏమైనా ఏర్పరచుకుంటాం? అర్థమవుతుందా? పెట్టుకుంటామా లేదా? దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములు కలుగును గాక, ఆమేన్. ఇల్లు కట్టాడు. ఏం చేశాడు? భూమి ఆకాశములు కలుగును గాక, ఆమేన్. భూమి ఆకాశములు కలిగింది. చీకటి వెలుతురు వేరు, చీకటి వెలుతురు కలుగును గాక కలిగింది. దాన్ని వేరు చేశాడు. పక్షులు, చెట్లు, మొక్కలు, నదులు, కొండలు, అర్థమవుతుందా? ఇవన్నీ ఆయన మాట చొప్పున సృష్టించబడినయా? ఇక్కడ మొక్కలు, చెట్లు, పక్షులు, జంతువులు, విందువులు సమస్తమును భూమి మీద ఏర్పాటు చేసిన తరువాత అప్పుడు గృహప్రవేశం చేశాడు ఆయన. ఏం చేశాడు? వచ్చి ఆ ఇంటి వాతావరణానికి చెందినటువంటి, ఈ భూమి వాతావరణానికి సంబంధించినటువంటి ఒక నేల మట్టిని తీసి ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషి నాసిక రంధ్రంలో జీవాత్మను ఊదాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇది ముందు చెట్లు అయితే కలుషితం కాలేదు, కానీ వీటిని ఏదేటువంటి వాయి కలుషితమైనవి. అర్థమవుతుందా? నా భయము లేక వారు నిత్యము కోపము కలగజేయుచున్నారు. వారు సమాధానంలో కూర్చుంటూ రహస్యంలో ప్రవేశించు పంది మాంసం తిరుగుతున్నారు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దాపులకు రావద్దు, ఎవడను ఉండవు, నీకంటే మేము పరిశుద్ధులము అని చెప్పుదురు. వీరు నా నాసిక రంధ్రమునకు పొగవలేను, దినమంతయు మండుచుండు అగ్నివలే ఉన్నారు. అర్థమవుతుందా? ఆయన నాసిక రంధ్రంలో పొగవలే మండుచున్న అగ్నివలే ఉన్నారంట. ముక్కు కడి చేతులు పెట్టుకుందామండి, వేడికి గాలి వస్తున్నారు అట్లా బతికే ఉన్నారా? చూసారా? వేడిగా ఉంటుందా? గాలి మండుతుందా? ఏమంటున్నాడు అక్కడ చూడండి.
మండుచుండు అగ్నివలే ఉన్నారు. ఇది ప్రవక్త అంటున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిను అని వర్తమానములు ప్రవర్తిస్తున్నాడు. నిషిద్ధమైన వాటిని ఆయన ఏం చేస్తున్నాడు? రూపాంతరం చెందుతున్నాడు. చేస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు రూపాంతరం చెందుతున్నాం మనము. యెషయా గ్రంథం 32 అధ్యాయం 2వ వచనం చూడండి. ఇప్పుడు దాకా మీకు కొన్ని విషయాలు అర్థం అవడం కోసం చెప్పాను, అయినా కూడా ఎక్కడ ఇప్పుడైనా కొంచెం మనసు పెట్టి దేవుని ఆత్మతో తగ్గింపుతో సరి చేసుకోండి. ఇప్పుడు వరకు పరాడా దెబ్బలు తిన్నారా? ఇప్పుడైనా మేల్కొని చూడండి. హల్లెలూయా. నిద్ర బాబా కండి సంగమా. 32 అధ్యాయం 2వ వచనం చదవండి. మనుషుడు గాలికి మరుగైన చోట వలెను, గాలివానకు చాటైన చోట వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశములు గొప్ప పండ నేడ వలెను ఉండును. అర్థమైందా? మనుషుడు ఎలా ఉంటాడంట? చదవండి అండి. అక్కడ ఈ వాక్యం చదవండి అండి. ఎలా ఉంటాడండి? ఆ వాక్యం చదవండి. ఆ వాక్యం చదవండి, మీకు అర్థమైందని చెప్పండి. రెండింటిని ఏదో చేయండి. మనుషుడు గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె ఉండును. గాలివాన చూస్తుంటే ఆ గాలివానికి చోటు అంట. ఏంటంట? చోటు వలె ఉండును. గాలివాన చోట, గాలి చాటైన చోటు వలె. గాలివానికి చాటైంది ఏముంటది? చాటైన, దాచిన, దాచబడిన, దాగుబడిన ఆ గాలివాన ప్రభావానికి ఏమవ్వాలంట? అర్థమవుతుందా? దేవస్తోత్రం హల్లెలూయా. రాత్రి నేను వైజాగ్ నుంచి వస్తుంటే వర్షం పడుతుంది. ఇక్కడ మచిలీపట్నం ఇక్కడ మధ్యలో వర్షం పడుతుందంటే అసలు కనబడట్లేదు రోడ్డు. కొండలో నుంచి నీళ్లు పోస్తే ఎట్లా వస్తుందో ఆ కొండ పోక వర్షం అంటారు కదా, ఆ విధంగా అలాంటి వర్షము మొన్న హైదరాబాద్ గచ్చిబౌలిలోకి వచ్చింది. ఫ్లైఓవర్ మీద మోకాళ్ళలోకి నిలబడి నీళ్లు. యూట్యూబ్లో కొట్టుకుని చూడండి. ఫ్లైఓవర్ మీద నీళ్ళు నిలబడతాయా? ఫ్లైఓవర్ మీద మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడి కార్లు నీళ్ళలో వెళ్తున్నాయి పడవలాగా. అర్థమవుతుందా? అంటే అక్కడ ఏమైంది? కుండపోత వర్షం అంటే అది. నిన్న విజయవాడలో రాత్రి 9:30 కాడి నుంచి 10:30 వరకు కుండపోత వర్షం పడుతూనే ఉంది. గంటన్నర సేపు విజయవాడలో కూడా. అలానే నాకు రాత్రి కూడా ఆ వర్షం పడేటప్పుడు ఎక్కడన్నా ఆపుకుంటే బాగుండు అని అంటే బండి ఆపితే 4 సిగ్నల్ వేసి నెలలో వస్తున్నా వెనకమాల నుంచి వచ్చి బండి ఎక్కడ ఉద్దితే తెలియట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా కనపడదు కదా. అర్థమవుతుందా? నేను ఎదురు ఎవరు కూర్చుతారో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు నన్ను వచ్చి ఎదురు కూర్చుతారో నాకు అర్థం కావట్లేదు. అందుకే రోడ్డు మీద బండి ఆపితే ప్రమాదం కదా. అందుకని రోడ్డు మీద ప్రమాదం బండి మెల్లగా వస్తూ ఉదయం వచ్చిన తర్వాత టోల్గేట్ ప్లాజా, అన్నగడ్డ టోల్గేట్ ప్లాజా వచ్చిన తర్వాత బండి ఆపి ఆ పైన రేకులు ఉన్నాయి కదా ప్లాజా దగ్గర, టోల్గేట్ దగ్గర. అప్పుడు వర్షము బండి మీద పడేట్లు. అప్పుడు చూస్తే తక్కువగా ఏం లేదు, వర్షం బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది కదా. అందుకని నేను టోల్గేట్ గేట్ పాస్ అయ్యి కొంచెం ముందుకు వచ్చాను. ముందు రంగానే మళ్ళీ కనబడట్లా వర్షం. అవుతుందా? మీకు మాట ఎందుకు చెప్తున్నాను? గాలివానకు చాటైన చోటు. దేవస్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నా టోల్గేట్ ప్లాజా ఆ పై ప్రాంతం కప్పు కింద బండి ఆపితే నాకు చాటే ఉన్నది అక్కడ దాచబడ్డా. ఆ ప్రభావం పోయిన తర్వాత బయటకు వస్తా. అర్థమవుతుందా? అదే సమయంలో నేను చూశాను, అది పెద్ద పాము రోడ్డు మీదకి వస్తుంది. మనం ఏం చేయలేము, అది రోడ్డు మీద వల్ల వస్తుంది. అంత పెద్ద వర్షంలో ఆ పాము ఎందుకు వస్తున్నాడు? ఎంత ఉందో రావు. అది గుమ్మడితో పాము మచ్చం చూసి నేను మామూలుగా వచ్చేస్తూ ఉన్నాను డ్రైవింగ్ చేసుకుంటూ. నాతో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నాను కాదు.
ఈ చదివింది చూశారుగా. గాలివానకు చాటైన చోట వలెను ఉండును, ఎండిన చోట నీళ్లు కాలవలే ఉండును. ఎడారిలో నీళ్లుంటాయి, అక్కడ మొత్తం నేలంతా ఎండిపోయింది, ఇసుక ప్రాంతం ఉంది, దాహం వేస్తూ ఉంటుంది, దొరకదు. ఆ నీళ్లు దొరికితే ఎలా ఉంటుంది? తెలుసు. అర్థమవుతుందా? దాచబడిన దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీకు దాచబడింది ఏంటి అర్థమవుతుందా? దాని విలువ తెలుసుకోండి ఏం చెప్తున్నాం మేము. ఆమేన్. అర్థమవుతుందా? దాచబడిన వాక్య విలువ తెలుసుకోండి. ఎలా దాచబడింది? 7 సంఘకాలలో దాచిన వాక్యము 7వ సంఘకాల ప్రవక్త బయలుపాటు చేశాడు. అర్థమవుతుందా? ఈ వాక్యము దాచబడిన వాక్యమై ఉన్నది. ఆమేన్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచను అనే వర్తమానములో ఆయన చెప్తున్నటువంటి విషయము ఈ కాల ప్రవక్త బ్రహ్మం గారు చెప్పినటువంటి వాక్యం. దేవస్థానం హల్లెలూయా. అర్థమవుతుందా? మనిషిలో ఒక జీవం ఉన్నది, జీవం దాచిపెట్టబడింది. ఒక ఆకులో ఉన్న జీవం వలన ఒక మందులాగా పనిచేసే జీవం ఉంది. ఒక మనిషిలో ఎంత జీవం ఉంది? ఏ ప్రాంతంలో ఆకు పసంతో మరి వైద్యం కాబడుతుంది కదా. మరి మనిషిలో ఎలాంటిది ఉంది? ఆ యొక్క ఆకు శ్వాస పిలుస్తుంది, మనిషి శ్వాస పిలుస్తున్నాడు. ఆకు కలుషితం లేదు, మనిషిలోనే కలుషితమైనది. అర్థమవుతుందా? మనిషి ఈ లోకంలో ఇక క్రియలలో కలుషితమయ్యాడు. ఈ క్రియలలో కలుషితమయ్యి ఈ క్రియలతో కట్టుకున్నాడు ఇల్లు. ఆమేన్. అర్థమవుతుందా? మనిషి కట్టుకున్న ఇల్లులో ఎవడు చొరబడడు, కానీ దేవుడు కట్టిన ఇంట్లో మరలా తిరిగి వెళ్ళగలుగుతావు. ఆమేన్. అర్థమైందా వాక్యం? వాక్యం ఏం చెబుతుంది? వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు ఎవ్వరు కాపురం ఉండరంట. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వక్షాయుష్యమంతయు ఎగును, నేను ఏర్పరచుకునే వారును తాము చేసుకుని దాన్ని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఆయన చేసినటువంటి దాని ఫలమును మనం పూర్తిగా అనుభవించడం కోసమే మనల్ని దాచిపెట్టాడు. ఆమేన్. వేరే తోటలో నుంచి పక్కకు తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? దొంగలింపబడినటువంటి మనసుని ఆయన మరలా శుభ్రం చేసుకుని ఏదైనా తోటలోకి ప్రవేశించండి అని అంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవస్తుద్రహాలు. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండను. ఏంటంట? అలసట పుట్టిస్తే, నీకు అలసట కలిగితే నువ్వేం చెప్తావు? సేద తీరుతావు. ఇప్పుడు కూడా ఆ అలసట సేద తీరి ఆ నిజమైన బండలోని ప్రవేశించు. పేతురునే బండ మీద నేను సంగమ కట్టుదును గాక అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన బండలోని మనము ఏమవుతామంట? నీడవలెను ఉండును. గొప్ప బండ నీడవలే ఉంటుందంట. యేసు క్రీస్తు యొక్క బండ, క్రీస్తు అనే బండ గొప్ప నీడ. బండ అంటే ఎవరు? క్రీస్తునా? అదవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథము 65:21 జనులు ఇట్లు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవించుదు. జనులు మామూలుగా ఇల్లు కట్టుకుని ఉంటున్నారు, కానీ ప్రభువు కట్టేటువంటి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తాం. ఆమేన్. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 1:3 యెషయా 1:3 ఇయ్యాలి. టక తీయాలి. అదే అధ్యాయం కదా మీకు తిప్పుతుంది. ఎత్తు తన కామమందు కామందు. కామంది అంటే ఎవరు? కామంది అంటే ఏంటి తెలుసా? యజమాని. కామంది అంటే యజమాని. అవునా? విన్నావా మాట ఎప్పుడన్నా? పాతకాలం మనిషివే కదా. ఆ కామందులు
అన్నారా? ఒక ఇంటికి కూలి పని చేసేవాళ్ళు, ఆ ఇంట్లో పాలేరుగా ఉన్న వాళ్ళందరూ కూడా మా కామాంధులకు చెప్పారండి. మా కామాంధుల దగ్గరికి వెళ్ళి మేము ఈరోజు కత్తిని తీసుకొచ్చుకుంటాము అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. గతంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద కూడా ఈ పదం ఎక్కువగా వినపడేది. నేను చిన్నపిల్లలప్పుడు విన్నటువంటి మాట కూడా అది ఎక్కువసారి. కామాంధు అంటే యజమాని. ఎద్దు తన కామాంధు నిరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పౌష్టిజ జనమా, దోషభరితమైన ప్రజలారా, దృష్టాంతమును చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇజ్రాయేల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిజమైన దేవుడిని దూషిస్తున్నారు. మెస్సైన వాళ్ళు గుర్తించలేదు. కానీ నేనేమంటున్నాను, ఆయన ఏమంటున్నాడు, మీరందరూ నా పిల్లలే. గాడిద ఎరుగుతుంది. ఏమడుగుతుందంటే గాడిద తన దొడ్డి తెలుసుకుంటుంది, గొర్రెపిల్ల తన దొడ్డి తెలుసుకుంటుంది, ఎద్దు తన కామాంధుడిని తెలుసుకుంటుంది, సొంత వారి దొడ్డి తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? తప్పిపోయిన గొర్రెపిల్లలు తన దొడ్డిలోకి ప్రవేశిస్తాయి. ఆమె అర్థమవుతుందా? ఎఫెసీ గ్రంథము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా ఆతిథ్యకమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ చదవండి. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. ఎందుకంటే ఇది రాబో యుగములు అంట, రాబో యుగములు కనపరచు నిమిత్తము ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభువు సెలవిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని. వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడు నేనే అంటే అది ఏంటేమంటాడు? వర్తమానం గడిచిన కాలము, జరుగుతున్న కాలము, రాబో కాలములోను నేనే అంటాడు. ఉండబోయేది ఎవరు? ఆయనే అంటాడు. కాలములన్నిటికీ కూడా ఆయనే ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? దేశ హల్లెలూయా. ఫిలిమేనుకు 1వ అధ్యాయము 1వ వచనము 9వ వచనం. ఫిలిమేను చదవండి. ఫిలిమేనుకు 1వ అధ్యాయము
ఒకటో వచ్చిన 9వ వచ్చిన. క్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపని వాడునైన ఫిలిమోనుకును, మన సహోదరుడైన అప్పియాకును, తోడయుడునైన క్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడు తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలిప్పేనుకును అని అంటాడు. క్రీస్తు ఖైదీ అయ్యాడు పౌలు, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడు జత పనివాడైన ఫిలిమోనుకు. పౌలుకు ఫిలిమోనుకు చెబుతున్నటువంటి ఈ యొక్క లేఖనము నీకును నాకును కూడా గుర్తు చేస్తుంది. ఆమేన్. అలానే 9వ వచనం కూడా చదవండి. వృద్ధుడు ఇప్పుడు క్రీస్తు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని. దేవస్తుతులు హల్లెలూయా. ఏదంట? మంచిదనుకుని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలిని వాడినైన యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. అవుతుందా? దేవుని వాక్యము నిమిత్తము మనము పరదేశంలో అవుతున్నాం, పద్మాసులు అవుతున్నాం, ఒక తపస్సు చేయబడి వాడుగా ఉన్నాం, వేరు చేయబడిన వాడుగా ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి నిజమైన వాక్యములకు తగిన విధముగా మనము భీష్మించుకుని ఉండాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? అది సంపూర్ణమైనటువంటి వర్తమానం మనం గ్రహించినప్పుడు ఆ వాక్యమును వర్తమానమును మన హృదయం ఎత్తుకొని ఎవరికి నచ్చినట్టుగానో ఎవరు ఉన్న విధంగానో మనం జీవించాల్సిన అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు నీకేం చెప్పాడో దానిలో ఖచ్చితంగా చేయాలి. ఆమేన్. అర్థమవుతుందా? వాడికి నచ్చినట్టుగా ఉంటాను, వీడికి నచ్చినట్టుగా ఉంటాను, కుదరదు. దేవుడు నీకేం చెప్తున్నాడో నువ్వు ఆ విధంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు మరలా ఆయన ఇంటికి తీసుకెళ్ళడం కోసం, ఆయన కట్టిన ఇంటికి తీసుకెళ్ళడం కోసం. నీ ఇంట్లో అయితే ఎవడు ఉండడు, కానీ దేవుడి కట్టిన ఇంట్లో మరలా నువ్వు జీవించడానికి అర్హత ఉంది. ఆమేన్. రాబో యుగములోకి, రాబో పరలోక రాజ్యంలోనికి నీవును దేవుడు తీసుకెళ్ళడం కోసము ఆయన నీకు నాయకుడిగా ఉన్నాడు. నిత్య జీవమును నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. 15వ వచనం చదవండి. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారకము చేయునట్లును, ఇజ్రాయేలుకు ఉరి ఎడ్డును అని బాలాకునకు నేర్పిన బిలాములలో బోధనను అనుసరించిన వారు నీలో ఉన్నారు. అటువలే నీ కులాయతలను బోధనను అనుసరించి వారును నీలో ఉన్నారు. అర్థమవుతుందా? కులాయకులు అంటే ఏంటి? కుళ్ళు, కుతంత్రులు, ద్వేషాలు, నీ ఇష్టానుసారమైన ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నవి. వాటిని ముందు నిషేధించు, విసర్జించు. దాని నుంచి నువ్వు తొడిగి బయటకు రా. ఈ లోకంలో ఉన్నటువంటివి విగ్రహారాధన చేసేవి, లేకపోతే ఈ లోక విగ్రహారాధన అంటే ఏదో బొమ్మ పెట్టి కాదు. అర్థమవుతుందా? మన మీద కొన్ని ఆత్మ ప్రభావితం అవుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మనకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనుకో, వాడు ఏదో ఫేస్ని ఏదైనా పెట్టి వాడు ఆనందం మాట్లాడుతుంటే వాళ్ళ మనం మాట్లాడటానికి ట్రై చేస్తాం. అర్థమవుతుందా? తెలుసుకుంటారు. ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళాం, అక్కడ భాష ఒక యాస వస్తుంది. మన భాష వాళ్ళ భాష వేరు వేరు ఉంటుంది కదా. వాళ్ళు మాట్లాడుతున్నది ఒక రోజు 2 రోజులు 3 రోజులు, మనం కూడా వాళ్ళ మాట్లాడాలనుకుంటాం. అర్థమవుతుందా? ప్రభావితం అవుతున్నాం మనం. అవుతున్నాం లేదా? అవుతామా? అట్రాక్షన్ అవుతామా? అయ్యా కదా. మనం అయితే ఇంతేనే కదా, మనం విగ్రహాలం కదా. అర్థమవుతుందా? నువ్వు ఎంత విగ్రహంగా ఉన్నావో, నీకు వాక్యం ఎంత వర్తిస్తుందో చూసావా? నేను కాదు, నేను మార్చుకో అని ఉండటంలోనే నీవు ఒక నిర్జీవిగా ఉంటున్నట్టు. అర్థమవుతుందా? నేను ముందుగా నీకు హెచ్చరించిన మాట అదే. మనం ముందుగా మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడేవారంటే, మనలో జీవం లేదు, మనలో మార్పు లేదు, రూపాంతరం లేదు మనలో.
మనం అడుగులు వేసే వాళ్ళగా లేవు, మనలో కదలిక లేవు, మన సంఘంలో కదలిక లేవు అంటే మనం అట్టాను. మా మా పాస్టర్ అలా చెప్పారు, మా సంఘంలో ఇలానే ఉంటుందండి, మేము ఇలానే వస్తామండి. ప్రతి నెలలో ఒకసారి దశిభాగి ఇవ్వాలండి, ప్రతి నెలలో ఒకసారి నవరాత్రి భోజనం ఉంటుందండి, ప్రతి నెలలో ఒకసారి కానుక పడతారండి, ఇల్లు లేకపోతే వారం వారంలో పెడతారండి. మా మా ఆచారం ఎట్లుంటుందండి, మా మా ఆచారం ఎట్లుంటుందండి, మా బంధులా ఉంటుందండి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, అర్థం లేనటువంటి చీపు. మరి రాత్రి ఉపవాస ప్రార్థన అంతా ఒక నెలలో ఒకసారి ఉంటుందండి. ఇట్లా మనం రకరకాలు ఇవన్నీ కూడా ఏంటి, ఒక స్థిరత్వం కలిగినవి, ఒక బొమ్మ మాదిరిగా మనము చేస్తున్నాం. అది క్రమం కాదు. అర్థవుతుందా? ఏది క్రమము? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేటువంటిది క్రమం. వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము క్రమమై ఉంది. క్రమానికి కాలానికి అనుగుణంగా చెట్లు చిగురిస్తే, చెట్లు ఆకులు రాలుతాయి, తన యొక్క ఫలాలను తన కాలానికి అనుగుణంగా కాస్తాయి. అదవుతుందా? చేస్తుంది. అలాగే ప్రతి కాలానికి అనుగుణంగా మనిషి యొక్క రూపాంతరం కావాల్సినది. అదవుతుంది. నేను ఎలానే ఉన్నాను, నేను ఎలానే తింటాను, నేను ఎలానే చచ్చిపోతాను, నేను ఎలానే ఉంటాను. మన ఆలోచన కాదు ఉండవలసింది. వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యానికి మన జీవితాన్ని మనం కలిగి ఉండటం కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రయాస వ్యర్థం కాదు. ఏం చేయకుండా మనం అలానే కూర్చుంటే ప్రయోజనం ఏంటి? దేవస్తుద్ర హల్లెలూయా. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయం చేయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. 24 నుంచి 27 వరకు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఎక్కడండి ఇది? 24 వచ్చి చదువుతున్నారా? 24 చదువు. జనములు దానిని వెలుగునందు సంచరితుడు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములను పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమ ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెల యొక్క జీవ గ్రంథము వ్రాయబడి వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది ఏదైనను, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అదవుతుందా? నా సొంత ఆలోచనలు, నా సొంత మాటలు, నేనే చేయాలనుకుంటున్నది, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆచారాలను తీసుకుని వస్తే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. పరలోక రాజ్య సంగతులు ఏదైతే ఉన్నవో వాటిని పట్టుకునే వారే. ఎందుకంటే అక్కడ రాత్రి లేనందున దానిని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనులను తమ మహిమ ఘనతని దానిలోనికి తీసుకుని వచ్చెదరు. దాని ఘనత మహిమను మాత్రమే ఈ పరలోక రాజ్యంలోనికి తీసుకురాబడుతుంది. ఆమేన్. ఆ పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడటంలో, ఈ లోకంలో ఉన్నవి పరలోక రాజ్యంలోకి రావు, కానీ ఆ పరలోక రాజ్యంలోనే ఈ భూమి మీద నెరవేర్చబడే రాజ్యంలోనికి వస్తవి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మరి మీ సొంత ఆలోచనలతో జీవిస్తారా? ప్రతిజ్ఞ చేసుకోండి. నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నేను నచ్చినట్టుగానే చేస్తాను. అర్థమైందా? ఎక్కడున్నావు అర్థమవుతుందా? నువ్వు అర్థమైందా? మార్చుకోవాలా, మార్చుకోకూడదు? మార్చుకోవాలనుకుంటున్నారా? మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు? చెప్పబడినటువంటి లేఖనాలు ప్రతిజ్ఞ చేసుకోవచ్చా? ఇప్పుడు ప్రభువా, నేను నిజంగా నీ వాక్యానికి సరిపడే విధంగా ఉన్నానా లేదా అనేది ఒకసారి మీరు పరిశీలించుకోండి. మీ మనసులో ఏదో వచ్చామా, పుస్తకం చదివామా, బైబిల్ చదివామా, విన్నామా, వెళ్ళిపోయామా అని కూర్చుంటే కుదిరే పరిస్థితి కాదండి. అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ ఆలోచన నా ఆలోచన కానీ దేవుని యొక్క ఆలోచనలు ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. దేవస్తుత్ర హల్లెలూయా. ఎప్పుడైనా తెలుసుకొని మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని
దేవుని నామానికి మహిమ కలిగే విధంగా జీవించడం కోసం ప్రయత్నం చేయండి. ఆయన జీవితం మీలో కనబరచబడినప్పుడు మీరు ఆయన యొక్క కామాంధునికి ఆ యొక్క ఎద్దు ఆ పశువులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో ఆ విధంగా పనిచేసినప్పుడు పనిచేసేవాడిని ఏమాత్రము యజమాని వదులుకోడు. పని చేయని వాడినే ఆయన వదులుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నావో నీ యొక్క క్రియలు, నీ ఆలోచనలు, నీ మాట, నీ ప్రవర్తన, నీ తగ్గింపు, నీ గుణగణాలన్నీ కూడా క్రీస్తును బయలుపాటు చేసే సువార్త తగిన విధంగా ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనము ఒకరికి చెప్పాలి ఒకరు చేయాలి కాదు, కానీ ముందు మనం జీవిస్తుండడం అనేది మనలో క్రమం ఎదిగితే మనం జీవించడం అనేది మనం ఎప్పుడైతే కనబరచబడుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎదుటివాడు ఆకర్షించబడతాడు. ఆమె నువ్వు నిజమైన వజ్రం కలిగి ఉన్నావు అనుకో, నిన్ను చంపైన వజ్రం లాక్కెళ్ళిపోతాడు. అవునా కదా? ఈ లోపం అలాంటిది. నువ్వు నిజంగా దేవుడికి తగిన విధంగా నిజము అంత శ్రేష్టమైన వాడు ప్రవీణ యేసుక్రీస్తు అయినప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆయన క్రియలు, ఆయన ఆలోచన, ఆయన మాట ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలు కలిగిన జీవితంలో ఉంటున్నప్పుడు, ఆ శ్రేష్టమైన జీవితం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రేష్టమైన వాళ్ళు నిన్ను ఆకర్షిస్తారు. అర్థమవుతుందా? నువ్వు ఆ విధంగా లేవు అనుకో ఉపయోగం లేదు. పందులు అక్కడ వేరే చోటకి వెళ్ళి కూర్చొని నేనే గొప్పని చెప్పేశానని ఆ పందు వలస తినేవాళ్ళు ఉంటావా? నీ దేవుడికి నేను తగ్గింపు కలిగిన జీవితంలో నేను బతకడం కోసం అర్హత కలిగి ఉంటానని చెప్పేశానని ఉంటాము. గుర్తుపెట్టుకోండి. దేవుడు హరణి ఇది ఏదో వాక్యము వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోయేటువంటిది ఆదివారం అయితే కాదు. ఆదివారము మనల్ని మనం సరిచేసుకొని వాక్యానికి తగిన విధంగా ఉన్నామా లేవా అనేది హెచ్చరిక కలిగి మీలో పశ్చాత్తాపం కలిగితే చెప్పిన వాక్యానికి మీరు సరిపోయారు లేదా తెలుసుకోవడం కోసము అది ఉంటే మీరే ప్రార్థనలో సరి చేసుకోబోతారు. చర్చి ఈ పొంగాల్ని ఎవరి వైపు రెండు కట్టడలో సర్దుకోవడం, పట్లకి రెండు సర్దేసేసి తుర్రు పారిపోతారు. అలా పారిపోతే మీరు వాక్యంతో సరి చేసుకునే వాళ్ళు ఏమన్నారా? చిన్నారు చెవి దురద కలిగిన చెవులు, దురదను తీర్చుకోవడం వెళ్ళిపోవడం. ఆ వాక్యం వినాలి. ఆదివారం అనేది చర్చికి రావాలి. వచ్చామా అయిపోయింది, ఇంకైపోయింది చెప్పేసాను అయిపోయింది. ఇది జీవం కాదు కదా మీకు, అవునా కాదు? జీవం అయితే జీవం కాదనుకుంటే అనే బతకండి. నేనైతే మరి చెప్పాలనుకున్నాను, మరి ఖచ్చితంగా చెబుతున్నాను. మీరు మార్చుకోకపోతే దేవుడు మీకు శిక్షపోతుంటే కానీ చెప్పకుండా దాచిపెడితే నన్ను దేవుడు ఒప్పుకోడు. కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే ఆ విధంగా జీవించడం కోసం ఇష్టపడుతున్నాను. మీరు అలా ఇష్టపడుతున్నారు లేదా లేదు మీరే సరి చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. వచ్చిన తర్వాత పరలోకం తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువా నాయనా యేసయ్యా మీకు వందనాలు తండ్రి, వందనాలైనా మేము ఎంత ప్రభువా మరి స్థిరత్వంతోనూ ఒక బండలాగానో ఒక రాయిలాగానో ప్రభా ఏ ప్రాణం లేని వారిగా ప్రభా మీ వాక్యాన్ని విన్ని ఆ వాక్యాన్ని ప్రభా ఆచరించిన వారిగా ఉన్నాము ప్రభా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా తెలుసుకున్నాం తండ్రి. అవునయ్యా, మమ్మల్ని క్షమించండి. నిజంగా ప్రభా మేము సిగ్గుమారిన బ్రతుకుతున్నాం. నిజంగా నాయన ప్రభా గాలి వీస్తే గాలి వీసిన శరీరం తెలుసుకునే వారిగా ఉన్నాం ప్రభా. రోగంలో వస్తే తీసుకునే వారిగా ఉన్నాం ప్రభా. ఆనందం వేస్తే ఆనందం గంతులేసే వారిగా ఉన్నాం. మీరు మంచి మాటలు చెబితే ఆ మంచి మాటలను క్రమం ఎరిగే వారిగా లేవు నాయన. మీరు పుష్టులం తండ్రి ప్రభా. మీరు మా కోసం ప్రభా మేము మీరు బాధ్యతగా ప్రభా జీవించమని చెప్పే మాటలు విని ప్రభా మేము జీవించలేనటువంటి పాపులమైన, సిగ్గుమాలిన వాళ్ళమైన, పనికిమాలిన వాళ్ళమైన, పందుల వలె ఉన్నామనైనా ప్రభా. ఇదిగోనైనా జీవం లేని వారిగా ఉన్నామైనా మా కోసం నాయన మీరు ప్రాణం పెట్టింది. మా కోసం నాయన మీ శరీరాన్ని ప్రభా ఆ విధముగా ప్రభా
చీల్చబడి కొట్టబడి నిజంగానే ప్రభా ఆ ముళ్ళ కిరీటం ప్రభా మా నెత్తి మీద పెడితే మేమేమైపోతాం? ఆ శరీరంలో ఆ ముళ్ళ కిరీటం ముళ్ళు గుచ్చుకుని ప్రభా కపాలంలోనికి ప్రభా ముళ్ళు దిగితే ఆ నొప్పి ఎలాంటి నొప్పి? ఆ రక్తము ప్రభా శిరస్సు నుంచి అరికాల వరకు ప్రభా కారుతుంటే ఒళ్ళంతా ప్రభా ఆ కొరడా దెబ్బలతో చీల్చబడి ప్రభా ఆ రక్తపు చివరి బొట్టు కూడా కారిపోతున్నారు. మరి మా కోసం ప్రభా ప్రయాసపడ్డావు ప్రభా, మా కోసం వెళ్ళి దెబ్బలు తిన్నావే ప్రభా. మరి మీ విధంగా ప్రభా మీరు సరిచేసుకునే వాళ్ళు ఉన్నాం. ఇదిగో మీ నామాన్ని ప్రభా కీర్తించే బిడ్డగా మేము లేకపోతే క్షమించండి ప్రభా. ఇదిగోనైనా సంఘంలో జీవాన్ని నింపండి. ఇదిగోనైనా రోషం కలిగినటువంటి బిడ్డలుగా మేము ఉండడం సహాయం చేయండి. నిజంగా మీ యొక్క రక్తమును ప్రభా మీరు సేవించేవారు, మీ శరీరమును ప్రభా మేము ప్రభా తినేవారిగా ఉంటే ప్రభు మాలో రోషం పుట్టించిన రోషగాడు మీరు నేను ప్రభా. నిజంగా మాకు రోషం పుట్టించిన మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు మీకు గొప్ప దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా మా మాటలు కాదు కానీ మా క్రియలలో ప్రభా మేము జీవించి ఉండటకు సహాయం చేయండి. ఇదిగోనైనా ప్రభా, ఇదిగో అహలేలుగా ఆమెను చెప్పేటువంటి గుణమును మాకు ప్రసాదించండి ప్రభా. ఇదిగోనైనా మేము శవాల్లాగా బతుకుతున్నాం ప్రభా. ఇదిగోనైనా దాంకుని పందు మాంసం తిన్నవారు అని చెప్పి సెలవిస్తున్నారు. ఇదిగోనైనా మేము ఆ విధంగా పంది మాంసం తినేవారిగా ఉన్నాం. ఇదిగోనైనా మేము సిగ్గుమాలను తింటున్నాం ప్రభా. మేము ఎందుకు మరి దాక్కుని ఉంటున్నామో తెలియట్లేదు నాయన. ఏ గాలి నుంచి మేము మరి భద్రపరచబడటానికి ప్రభావ మేము దాక్కున్నామో తెలియదు నాయన. ఏ వర్షానికి ప్రభావ మేము భద్రపరిచి ఉండటం కోసం మేము దాక్కున్నామో తెలియదు నాయన. కానీ నిజంగా ప్రభా దిక్కుమాల జీవితంలో నేనుంటే ప్రభావ నేను క్షమించున్నాను. ఇదిగోనైనా నా సంఘం ప్రభా మరి జీవించి ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా ప్రభా ఈ సంఘం కోసం ప్రభా నేను ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైతే అసంతృప్తి జ్ఞానంతో ఉన్నారో ప్రభా వారిని క్షమించండి ప్రభా. మీరు తాకండి, స్వస్థపరచండి. ఇదిగోనైనా ఇదిగో ప్రభా ఈ రుగ్మతలు మాకు వెంబడిస్తున్నాయండి ప్రభా. ఇదిగోనైనా మాలో లోపం ఉన్నదంటే ప్రభా, మాకు సమస్యలు మాకు ఎదురవుతున్నాయి అంటే ప్రభా, మేము మీ చిత్తానుసారంగా లేవని ప్రభా వింటున్న వారిని కానీ ప్రభా, మరి ఇక్కడ ఉన్న వారిని కానీ ప్రభా, వీక్షించే వారిని కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాట వర్తించునని ప్రభా మీరు గుర్తు చేయండి. మేము తిరిగాం తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఎవరైతే వారి అవసరాల అక్కర్ల కోసం ప్రభా ప్రార్థించమని మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ప్రభా మీరే వెలుగైన జీవితాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించండి నేను, కుటుంబ అవసరాలు తీర్చండి, సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరున దీవించండి ప్రభా. అదిగోనైనా ఘనత మహిమ మీరే పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన ప్రభా. ప్రతి ఒక్క అవసరం అక్కడ తీర్చండి నాయన. సంఘ అభివృద్ధిలో మీరు తోడ్పడండి నాయన. సంఘ సువార్తను బలపరిచి దీవించండి నాయన. ఇదిగోనైనా సాయి వాళ్ళ బిజినెస్కి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునేనా ఆ యొక్క మరి ప్రభా బీఈడి మరి ఎగ్జామ్ రాసి ఉన్నది తండ్రి. టెట్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ప్రభా మరి ప్రభా ఉత్తీర్ణ సాధించి ఉద్యోగాలు సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా ఎవరైతే వారి ప్రార్థన అవసరం కోసం మరి అడిగి ఉన్నారో వారందరి కోసం మేము ప్రార్థిస్తుండగా మీ కృప దయచేయండి. ఇదిగోనైనా మేము ఎవరికైతే ప్రభా మరి ప్రభా భారం కలిగి ఉన్నాము ప్రభా వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి డబ్బులు ప్రభా వారికి సకాలంలో చెల్లించుకుని వారి యొక్క మనసులు ప్రభా మీరే ప్రభా భారము తగ్గించండి, తేటపరచండి. మీ కృప దయచేసి మీ కృపాస్తాన్ని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇప్పుడు వచ్చిన జనులు